హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్తో రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఇక్కడ యాక్చువల్లీ ఈ పర్సన్ డీప్ రిగ్రెట్స్ ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ రిగ్రెట్స్, ఈ పర్సన్ ఒక మేజర్ డెసిషన్ ఏదో తీసుకున్నారు అబౌట్ యూ. మీకోసం ఏదో ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నారు. తన లైఫ్లో ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే రాబోతుంది కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ ఈ డెసిషన్ తీసుకున్నారు. ఓకే, బట్ ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, డెసిషన్ ఏంటి చూద్దాం. మీ పర్సన్ తీసుకున్న డెసిషన్ ఏంటి దాని ప్రకారం చూస్తే మీ పర్సన్ మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు అండ్ మిమ్మల్ని తన సోల్మేట్గా చూస్తున్నారు. ఓకే, ఇది తను ముందు నుండే ఈ పర్సన్కి మీకు మీ పైన అలాంటి ఒపీనియన్ ఉంది, బట్ అదంతా కూడా ఎప్పుడు మీకు చెప్పలేదు, అంతా హైడ్ చేస్తూ వచ్చారు. ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేశారు. అండ్ ఒక్కొక్కసారి ఏమనుకునేవారంటే ఈ పర్సన్ కంటే మేబీ మీరు బెటర్ పర్సన్ అయి ఉండొచ్చు. సో మీరు ఎప్పుడైనా మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎప్పుడైనా చెప్తే ఈ పర్సన్ కూడా చెప్పొచ్చు అని వెయిట్ చేశారు. కానీ మీరు కూడా అలా మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని హైడ్ చేసుకుంటూనే వచ్చారు, ఎందుకంటే మీ పర్సన్ ఎప్పుడు మీతో అలా ఉండలేదు కాబట్టి. బట్ ఇప్పుడు ఇంకా లేట్ చేయడం వల్ల ఇదొక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది కాబట్టి ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు. సో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే ఎప్పుడైతే ఈ డెసిషన్ మీకు చెప్తారో ఈ పర్సన్ లైఫ్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాబోతుంది. అండ్ ఇప్పటి వరకు ఏ ఎనర్జీస్లో అయితే ఉన్నారో మీరిద్దరు, ఆ ఎనర్జీస్ నుండి ఒక హై ఎనర్జీస్, హై వైబ్రేషనల్ ఎనర్జీస్లోకి షిఫ్ట్ అవ్వబోతున్నారు ఇద్దరు. ఓకే, అంటే ఒక కమిటెడ్ బాండింగ్, ఒక డీప్ కనెక్షన్గా చేంజ్ అవుతుంది. మీ రిలేషన్షిప్గా చేంజ్ అయింది ఆల్రెడీ. అండ్ ఆ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది. ఓకే, ఇది సోల్మేట్ కనెక్షన్, సోల్మేట్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా తనకి ఒక ఏదో ఆల్రెడీ తెలిసిన మెంబర్ని ఎవరినో, తెలిసిన పర్సన్ ఎవరినో చూస్తున్నట్టుగా, మీట్ అయినట్టు, మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఈ పర్సన్ మీతో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు. అదొకటే కాదు కానీ యాక్చువల్లీ ఇది ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయిన రిలేషన్షిప్. ఓకే, ఫ్రెండ్షిప్ అరౌండ్ 3-4 years బ్యాక్ అప్పటి నుండే ఉన్న ఫ్రెండ్షిప్ ఇది. అండ్ ఈ పర్సన్కి మీరు చాలా హెల్పింగ్గా ఉండేవారు అప్పటి నుండి. ఈ పర్సన్ ఏం చేసినా మీకు చెప్పడం అండ్ మీరు గైడెన్స్ ఇవ్వడం. అండ్ సడన్లీ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయటం. ఓకే, అండ్ బ్లాక్ చేయటమే కాదు, ఈ పర్సన్ సైలెంట్ అయిపోయారు. ఈ పర్సన్ బ్లాక్ చేయకపోయినా చేసినా ఈ పర్సన్ సైలెంట్ అయిపోయారు, అంటే కమ్యూనికేషన్ ఆపేశారు, కట్ చేసేసుకున్నారు. అదంతా ఎందుకు జరిగింది అని అంటే దెర్ ఈజ్ అ సీరియస్ రీజన్. మీతో ఎందుకు మాట్లాడకుండా ఆగిపోయారంటే ఈ పర్సన్ లైఫ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ వల్ల మీతో ఈ పర్సన్ మాట్లాడలేదు. బట్ తర్వాత ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే మిమ్మల్ని ఎందుకు అసలు దూరం పెట్టారు, దానికి రీజన్ ఏంటి, మీరు చేసిన తప్పేంటి. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి ఏమీ లేవు. అయినా కూడా మిమ్మల్ని దూరం పెట్టడం ఈ పర్సన్కి నచ్చలేదు. అది ఆ విషయం ఆలోచించే టైం కూడా లేదు ఈ పర్సన్కి పాస్ట్లో, ఎందుకంటే అంత బిజీ విత్ దేర్ ప్రాబ్లమ్స్.
ఓకే, ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు, ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు పాస్ట్లో. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఎనర్జీస్ నుండి హీల్ అయ్యారో ఈ పర్సన్కి మీకోసం ఆలోచించే టైం అనేది దొరికింది ఇక్కడ. సో ఎప్పుడైతే మీకోసం ఆలోచించారో ఒక మేజర్ డెసిషన్ అనేది తీసుకున్నారు. బట్ మీరేమీ యాక్షన్ తీసుకోలేదు ఈ రిలేషన్షిప్లో. మీరు ఈ పర్సన్కి చాలా హెల్ప్ చేశారు అండ్ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవారు, సపోర్టింగ్గా ఉండేవారు, అంతే, అంతవరకే మీరు చేశారు. కానీ ఈ పర్సన్కి ఇంకా మిగతా విషయాలు, మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎప్పుడు కూడా మీరు ఈ పర్సన్కి చెప్పలేదు. సో యాక్షన్ తీసుకోకుండా ఉండడానికి రీజన్ కూడా ఒకటి ఉంది మీ సైడ్ నుంచి. ఇదే, మీరు మీ లిమిట్స్ అండ్ బౌండరీస్లో మీరు ఉండిపోవడం వల్ల ఈ పర్సన్ ఏమీ డెసిషన్ తీసుకోలేదు పాస్ట్లో. ఓకే, అండ్ నౌ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. దే ఆర్ మేకింగ్ ఏ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ మేజర్ మూవ్ ఏదైతే ఉందో ఈ పర్సన్ కొంచెం అది ఫాస్ట్గా చేస్తారు. అదంటే ఎలా అంటే, మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ చాలా ఫాస్ట్గా చెప్పేస్తూ ఉంటారు. అంటే ఈరోజు కొన్ని, రేపు కొన్ని, ఎల్లుండి కొన్ని, అలా. అంటే ఇవి పెండింగ్ అనమాట. పెండింగ్ ఉన్న మెసేజెస్ అన్నీ, అంటే ఆల్రెడీ మీకు మెసేజ్ టైప్ చేసి మీకు సెండ్ చేయకుండా వదిలేసిన మెసేజెస్ అన్నీ కూడా మీకు సెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, మీకు అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది, హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. ఓకే, లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది అండ్ హోల్ లాడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ పర్సన్ డే అండ్ నైట్ మీకు అవైలబుల్ ఉంటారు. డే అండ్ నైట్ మీద మాట్లాడుతూనే ఉంటారు, మీరు మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతూ ఉంటారు ఇక ముందు. బట్ ఇప్పుడు ఏదైతే మీకు కమ్యూనికేషన్ రాబోతుందో, కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది, ఈ మెసేజ్ ఆర్ కాల్ వచ్చిన తర్వాత కొన్ని తన పాస్ట్ ఆర్ ప్రజెంట్ ఇష్యూస్ ఏవైతే ఈ పర్సన్ ఫైట్ చేస్తున్నారో అవన్నీ మీకు చెప్తారు. బట్ చెప్పిన తర్వాత మీరు చాలా షాక్లో ఉండిపోతారు. అది ఎలాంటి షాక్ అంటే మీరు రెస్పాండ్ అవ్వలేరు ఇంకా వెంటనే. సో తర్వాత ఈ పర్సన్ కూడా మళ్ళీ సైలెంట్ ఉన్న తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది లాంగ్ టర్మ్ అయితే ఉండరు ఆ సైలెన్స్, 1 or 2 days సైలెంట్ ఉంటారు, మళ్ళీ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నిజంగా ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఒకప్పుడు మీకు మాత్రమే విష్ ఫుల్ఫిల్మెంట్ ఇది, బట్ ఇప్పుడు మీ పర్సన్కి కూడా విష్ ఫుల్ఫిల్మెంటే. ఎందుకంటే ఇప్పుడు మీరే తన హ్యాపీనెస్, యు ఆర్ దేర్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్, యు ఆర్ దేర్ సోల్మేట్ అన్నట్టు చూస్తున్నారు. రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మీతోనే ఉండాలని అనుకుంటున్నారు ఈ పర్సన్. బట్ మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి, ఆ ఒపీనియన్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, మీరేం చెప్తారు, అది పాజిటివ్గా ఉండాలి, మీరు ఇచ్చే రెస్పాన్స్ అని గాడ్ని ప్రే చేస్తున్నారు ఈ పర్సన్. బట్ వై ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ పర్సన్ మీ పైన ఇంత అన్కండిషనల్ లవ్ చూపిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. అదంతా ఎందుకు, ఇప్పుడు ఎందుకు ఇలా ఎనర్జీస్ చేంజ్ అయ్యాయంటే, అది ఒక కార్మిక్ సైకిల్లో స్టక్ అయిపోయి ఉన్నారు ఈ పర్సన్. ఓకే, ఒక కార్మిక్ సైకిల్లో స్టక్ అయిపోయి ఉన్న పర్సన్కి వాళ్ళు ఎదురుగుండా ఏం జరుగుతున్నా కూడా వాళ్ళు ఏమీ డెసిషన్ తీసుకోలేరు. సో అదే పరిస్థితిలో ఉన్నారు ఈ పర్సన్ పాస్ట్లో. బట్ 21 ఆగస్ట్ వరకు ఈ పర్సన్ ద సేమ్ కార్మిక్ సైకిల్లో స్టక్ అయిపోయి ఉన్నారు. సో నౌ ఈ పర్సన్ చాలా ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తారనమాట. ఇప్పటి వరకు ఇమెచ్యూర్ ఎనర్జీస్లో ఉన్నారు ఈ పర్సన్, స్టక్ ఎనర్జీస్, స్టేగ్నెంట్ ఎనర్జీస్లో ఉన్నారు. సో ఇప్పుడు కార్మిక్ సైకిల్ ఎప్పుడైతే ఎండ్ అయిందో, కార్మిక్ రిలేషన్స్ కూడా ఎండ్ అయ్యాయి ఈ పర్సన్ లైఫ్లో. సో నా ఒక సోల్మేట్ కనెక్షన్, ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, ఇది జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. సో దీంట్లో మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే రెజొనేట్ అవుతాయి, కొన్ని అవ్వవు. ఓకే, సో రెజొనేట్ కాని పాయింట్స్ యూనివర్స్కే వదిలేసేయండి, రెజొనేట్ అయిన పాయింట్స్ మేనిఫెస్ట్ చేసుకోండి.
సో డివైన్ ఇంటర్వెన్షన్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మీ విషెస్ అన్నీ కూడా మీరు డైలీ ప్రేయర్స్లో యాడ్ చేశారు. ఆ విషెస్ అన్నీ త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలి అండ్ త్వరగా మీరు రీయూనియన్ అవ్వాలి అనే ఎప్పుడు మీరు డివైన్ని ప్రే చేస్తూనే ఉన్నారు. కానీ మీరు ఎప్పుడు ఇంపల్సివ్గా డెసిషన్స్ తీసుకోలేదు, బట్ ఇంపల్సివ్గా మీ పర్సన్కి రియాక్ట్ అవ్వలేదు కూడా. ఓకే, అందుకే యూనివర్స్ ఇక్కడ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఒక రైట్ పర్సన్ని రైట్ టైంలో మీ లైఫ్లోకి తీసుకొస్తుంది. బట్ మీ పాస్ట్ ఏంటంటే ఒక రాంగ్ టైంలో రైట్ పర్సన్ వచ్చారు. మీ పర్సన్ రాంగ్ టైమింగ్లో రైట్ పర్సన్ వచ్చినా ఆ రిలేషన్ సక్సెస్ అవ్వదు. ఇక్కడ అదే జరిగింది పాస్ట్లో. బట్ మీరు చాలా పేషెన్స్తో అవన్నీ భరిస్తూ వచ్చారు. ఏం జరిగినా ఆ డివైన్ టైమింగ్ అనేది వస్తుంది అని మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేశారు. సో అదే ఇక్కడ జరగబోతుంది ఇప్పుడు. సో ఆ డివైన్ టైమింగ్ చాలా దగ్గరలోనే ఉంది. ఈ పర్సన్ మీకు కాన్వర్సేషన్తో స్టార్ట్ అయ్యి ఈ రిలేషన్షిప్ మీకున్న డౌట్స్ అండ్ ఫియర్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత, ఇద్దరు ఆ డౌట్స్ అండ్ ఫియర్స్ క్లియర్ చేసుకున్న తర్వాత ఈ లాంగ్ కాన్వర్సేషన్లో దెన్ కమ్స్ ద ప్రపోజల్. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటి ఒక నెగిటివ్ థింగ్ అయితే ఉంది. ఏంటి అనంటే మీకు ఒక థాట్ అనేది వస్తుంది. అది ఎలాంటి థాట్ అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ పర్సన్ కోసం చెప్పడం, ఆర్ ఇంకెవరైనా మీ పర్సన్ కోసం కొంచెం నెగిటివ్గా చెప్పడం, లైక్ దే ఆర్ కమింగ్ ఫర్ రాంగ్ థింగ్స్. ఏదో నెగిటివ్ థాట్తో వస్తున్నారు లేదా నెగిటివ్ ఇంటెన్షన్తో వస్తున్నారు అని ఎవరో చెప్పడం, లేదా మీరు ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయడం, ఆ విషయాలు ఇవన్నీ కూడా మీ మైండ్లో ఉన్నాయి ఇంకా. సో ఈ పర్సన్ స్టెబిలిటీ కోసం వస్తున్నారు. ఆ స్టెబిలిటీ ఎలాంటి స్టెబిలిటీ అంటే రిలేషన్షిప్ స్టెబిలిటీ. ఓకే, ఏదో మీ దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చే పర్సన్ కాదు. ఆ రిలేషన్షిప్ కూడా అలాంటి డైల్యూటెడ్ రిలేషన్షిప్ అయితే కాదు ఇది. ఓకే, ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్, వెరీ స్ట్రాంగ్ బాండింగ్ ఇది. ఓకే, పాస్ట్ లైఫ్స్లో మీరిద్దరూ కలిసి ఉన్నట్టుగా యాజ్ ఎ కపుల్, అది కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఐ సీ సమ్ డిఫరెన్సెస్, వాల్యూస్ మీ ఇద్దరి మధ్య చాలా వాల్యూస్ అయితే ఉన్నాయి. లైక్ డిఫరెన్సెస్, అవి ఏజ్ డిఫరెన్స్, క్యాస్ట్, రిలీజియన్, ట్రెడిషనల్, ఇలాంటి రకరకాల డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. సో అవన్నీ కూడా మీరు ఎప్పుడో వదిలేశారు. మీరు అవన్నీ పట్టించుకునే పర్సన్ అయితే కాదు. మీ పర్సన్ ఒకప్పుడు పట్టించుకున్నారు అవన్నీ, కానీ ఇప్పుడు ఈ పర్సన్ కూడా పట్టించుకోవట్లేదు. ఓకే, మీకు ఒక ప్రొటెక్షన్గా ఉండాలనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ లైఫ్ లాంగ్ ఒక హ్యాపీ రిలేషన్షిప్, హ్యాపీ లైఫ్, మెగా హోమ్, మెగా ఫ్యామిలీ అనేది ఈ పర్సన్ మీతో విజువలైజ్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ పర్సన్ ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు మీతో ఎక్కువసేపు మాట్లాడడం చూస్తారు మీరు. అండ్ మీరు మాట్లాడరు, ఈ పర్సనే వచ్చి మీతో మాట్లాడతారు. ఓకే, అంటే ఏంటి అని అంటే దే ఆర్ మిస్సింగ్ యూ అని అర్థం. ఈ పర్సన్ ఎప్పుడైనా మిస్ అయినప్పుడు మీకు ఏదో ఒక మెసేజ్ చేస్తారు. ఏదో నేను ఎప్పుడో ఏదో ఇచ్చాను నీకు, నా బిలాంగింగ్స్ ఏవో మీ దగ్గర ఉండిపోయాయి, నాకు మళ్ళీ అవి పంపించేయండి, ఇలా ఏదో ఒక రీజన్తో మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అదేంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అయినప్పుడు అలా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఓకే, దట్ మీన్స్ ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడకుండా 10 days కంటే ఎక్కువ ఉండలేరు. అదైతే నిజం ఇక్కడ. ఓకే, 10 days వరకు ఏదో ఓపిక పడతారు, కంట్రోల్ చేసుకుంటారు, మెసేజ్ చేయకూడదు, కాల్ చేయకూడదు అని అనుకుంటారు. కానీ 10 days దాటితే ఉండలేరు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఈ పర్సన్ చాలా సాఫ్ట్ పర్సన్, సాఫ్ట్ మెంటాలిటీ, కైండ్ హార్టెడ్ పర్సన్. ఓకే, అండ్ మీ ఎనర్జీస్ ప్రకారం చూస్తే
మీ ఎనర్జీస్ అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ సేమ్ వైబ్రేషన్లో ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరు ఎప్పుడైతే కలిసి ట్రావెల్ చేస్తారో, ఏదో ఒక ప్లేస్కి మీరు ట్రావెల్ చేయబోతున్నారు, ఇక్కడ ట్రావెల్ ఎనర్జీస్ కూడా వస్తున్నాయి. అక్కడ మీకు ఈ పర్సన్ తన పాస్ట్ చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుందంటే మీ స్టోరీ మీకే చెప్తున్నారేమో అనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో ఏదైతే జరిగిందో సేమ్ థింగ్ మీ లైఫ్లో కూడా ఎప్పుడో జరిగింది. ఓకే, మీరు అంత కేర్ఫుల్గా నెక్స్ట్ స్టెప్ వేయడానికి రీజన్ కూడా అదే. సో సేమ్ ఎనర్జీస్లో ఉన్న కూడా మీ మధ్య సెపరేషన్ అనేది జరిగింది. ఇప్పటి వరకు సెపరేషన్లో ఉన్నారు, బట్ అది కూడా ఇంపల్సివ్గా తీసుకున్న డెసిషన్, అది కూడా మీ పర్సన్ తీసుకున్న డెసిషన్ వల్లనే సెపరేషన్ అనేది వచ్చింది. అండ్ ఆ సెపరేషన్ని ఎండ్ చేయడానికి ఈ పర్సన్ ఇప్పుడు ఒక ప్లాన్ ప్రకారం ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. ఓకే, ఆ ప్లాన్ ఫాలో అవుతారు ఈ పర్సన్. మళ్ళీ ఈ రిలేషన్షిప్ ఎప్పుడు సెపరేషన్ కానీ ఫెయిల్యూర్ కానీ అవ్వకూడదు అనేది ఈ పర్సన్ ఒపీనియన్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 6. కామెంట్ సెక్షన్లో మీరు 999 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 99 పోర్టల్ లోపు, అంటే సెప్టెంబర్ 9th లోపు మీరు ఈ పర్సన్ దగ్గర నుండి ఒక పాజిటివ్ న్యూస్ అనేది వింటారు అబౌట్ మీ రిలేషన్షిప్కి సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్, లైక్ మ్యారేజ్ ప్రపోజల్ ఆర్ ట్రావెల్ ప్లాన్స్, ఇలాంటిది ఏదో ఒక వెరీ హ్యాపీ న్యూస్ అనేది మీకు వినిపిస్తుంది ఈ పర్సన్ దగ్గర నుండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఫర్ సమ్ ఆఫ్ యూ అండ్ soulmate connection for some of you. Okay, so this is your reading and thank you for watching. Sending love and light.